మీరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఏం తెలుసుకున్నారు సార్? ప్రజలు ఏమంటున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటాను. ఈ దేశం చల్లంగా ఉండాలంటే, ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే, ప్రతిరోజు బాంబుల పేలడం అనేది జరగకుండా ఉండాలంటే, కేవలం దీపావళి రోజు మాత్రమే పటాకులు వేలాలంటే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారు. రాముడి ఆలయం, రాముడు రాముడు అయోధ్య అంటూనే ఇలాగే ఉండమనండి, దేశాన్ని అధోగతి పట్టించనివ్వండి. వాళ్ళు అదే పట్టుకున్నారు. అది ఎలక్షన్ మూమెంట్ కోసం ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అయ్యే పాయింట్ కాదు అని. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చాం. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. రోజుకో దగ్గర మసీద్ కడతలేరా? రోజుకో దగ్గర చర్చి కడతలేరా పర్మిషన్ లేకుండా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఆర్టికల్ 370 ముట్టుకుంటే ఈ దేశంలో బాంబులు వేలుస్తామని చెప్పారు. భయపెట్టామా? మొన్న మాధవీలత గారు యాక్చువల్లీ ఆవిడ ఓన్లీ యాక్షన్ మాత్రమే చేశారు. ఓల్డ్ సిటీలో ఆవిడ పాదయాత్రకు వెళ్తూ ప్రచారంలో భాగంగా ఒక చిన్న యాక్షన్కి నిజానికి అక్కడ నిజంగా బాణం ఉన్నట్టు, ఆ బాణం వెళ్ళి ఎక్కడో వాళ్ళ ప్లేస్లో పడినట్టు అంతగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక చిన్న యాక్షన్ కదా, నిజానికి ఆ బాణం ఎక్కడైనా పడి ఉండొచ్చు కదా. అక్కడ జనాలు ఎవరో ఒకరు కావాలని ఒక నెగిటివ్ యాక్టివిటీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ నుంచి అక్కడ మాధవీలత గారు రావడం అనేది సాహసం అని మీకు అనిపించిందా? భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే ఏదైనా సాధ్యపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు యూపీఏకి చైర్పర్సన్ ఉండి మహిళ ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు మహిళా బిల్లుని తీసుకురాలేకపోతే, మీ ఉద్దేశ ప్రకారం మెదక్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? ఏ నినాదంతో ప్రజలు మీకు ఓటు వేయమని అడుగుతున్నారు అంటే ఏం చెప్తారు? మెదక్ పార్లమెంట్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం కదా. సరైనటువంటి అవగాహన లేకుండా చేసినారు కాబట్టి సుజలం దొరకది. మీకు భూమిలోంచి మంచినీళ్ళు రావు, అక్కడ కాలుష్యం నీళ్ళే వస్తాయి. సుఫలం పటాన్చేరు ఏరియాలో వరి పండించుకొని మీరు అన్నం తినలేరు. ఇక్కడ నేను సివిల్ సర్వెంట్ గా పనిచేశానండి, దీని మీద నాకు మొత్తం అవగాహన ఉంది. గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా దగ్గర బోర్డు అంత ఫండ్ ఉంది, ఆ ఫండ్తోనే ప్రజలకు నేను సేవ చేయగలుగుతాను అని. మరి మీరు మాత్రమే చేయగలని మీరు అంటున్నారు. కొంత డబ్బులు పెట్టి రాజకీయం చేసిన వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు కాంట్రాక్టర్ కమ్ కలెక్టర్గా పనిచేసి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. మనిషి అనేటోడు ఎవడన్నా ఉంటే నాకు 10 ఎకరాల బంగ్లా ఉంది, నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏడికలు వస్తుంది ఒక కలెక్టర్ దగ్గర ఇంత ఆస్తి? 3 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉంటేనే 1000 కోట్లు పెట్టి భూమి కొంటే సారు నువ్వు, రేపు 5 ఏళ్ళు ఎంపీ పదవి ఇస్తే మా మెదక్ నుంచుతావా? మొత్తం అమ్ముకుంటావు సార్ నువ్వు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఈసారి కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఎటువైపు వెళ్లే అవకాశం ఉందని మీ ఉద్దేశం? డెఫినెట్ గా బీజేపీకి వస్తుంది, వైట్ న్యాచురల్ గా. బీఆర్ఎస్ గల్లీలో లేదు, బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండదు, సో ఎవరికి వేయాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇంత తక్కువ టైంలో ఎందుకు ఇంత వ్యతిరేకత? అసలు ఏం చేశారని ఇంత వ్యతిరేకత అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది కానీ అవమానాన్ని భరించదు. కొంతమంది భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా బదనాం చేసినప్పుడు వాట్ బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటే కాంగ్రెస్ కనబడ్డది ప్రజలు. కానీ రైతులకు మీ ఉద్దేశ ప్రకారం మీరు అధికారంలోకి వస్తే, మీరు విజయం సాధిస్తే మీరు ఏం చేస్తారని వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? కేసీఆర్కు రేవంత్ రెడ్డి లాగా మేము అట్లాంటి తప్పుడు మాటలు చిల్లర మాటలు మాట్లాడారు. మా జిల్లా పేరు మెదక్ కాదు, మెతుకు సీమ. ఇది జనానికి మెతుకులు ఇచ్చిన సీమ. మెతుకులు అంటే మీరు తినే బువ్వ. మీ పట్టణం వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది మెతుకు సీమ, అన్నపూర్ణ, అన్నం పెట్టిన గడ్డ. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చాలా పరుష పదజాలం వాడడం అనేది చాలా మందికి కొంచెం మనస్కరించట్లేదు అని. అంత పరుష పదజాలం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దుబ్బాకలు ఓడిపోయినోడు మెదక్లు ఎట్లా గెలుస్తాడంటే సమాధానం మంచిగా రాకపోతే ఎట్లా వస్తుంది తల్లి? ఇప్పుడు 17 నియోజకవర్గాల్లో ఎంపీలు గెలిపిస్తా అని ఎట్లా తిరుగుతాడో అంటున్నా. కవిత గారి అరెస్ట్ని ఖచ్చితంగా బీజేపీయే వాంటెడ్లీ చేసింది. అలాగే ఢిల్లీ సీఎంను కూడా అలాగే వాళ్లే చేశారు. ఇదంతా ప్లాన్డ్ గానే జరుగుతోంది అని చాలా మంది అనడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా వీళ్ళెవరూ బయటకు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయ్యి 6వ దినం కూడా అయిపోయింది, కేకులు కూడా కట్ చేసుకురు. అప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు. అప్పుడైంది రాజకీయాల కోసం చేసారా? మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి సార్? దాని మీద మీ స్టాండ్ ఏంటి? యాక్చువల్లీ మీరు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడుతూ ముందుకు పోతున్నప్పుడు ఆడున్న పేదోడు మా కళ్ళకి రక్తం కారుతుంటే మమ్మల్ని ఎత్తుకపోయి ఊరవతల వారేసినావు. మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ
మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ విన్నపం అంటే ఏం చెప్తారు? నేను ఒకటే సూటిగా వారికి చెప్పదలుచుకున్నాను. సో మే 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రేపు నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అబ్కీ బార్ 400 అనేటువంటి ఒక నినాదంలో, ఆ 400లో మీ రఘునందన్ కూడా ఉంటే ఖచ్చితంగా మెదక్ జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది.